తెలంగాణలో ఎన్నికల హీట్ కాకరేపుతుంది. ఎన్నికలకు 30 రోజులు కూడా సమయం లేకపోవడంతో పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా వర్క్ స్పీడప్ చేసేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని సూచిస్తోంది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 2వ దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇక 8వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సాధారణ పోలింగ్ తేదీ కన్నా 4 రోజుల ముందుగానే ఈ ఎన్నిక పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల 2వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఈవీఎం యంత్రాలపైన ఉంచే బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. ఏ జిల్లా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆ జిల్లాలోనే ముద్రించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక లోక్సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ముద్రించాలని ఎన్నికల సంఘ అధికారులు నిర్ణయించారు. 85 సంవత్సరాలు దాటిన వారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 4.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దివ్యాంగ ఓటర్లు సుమారు 5 లక్షల మంది నమోదయ్యారు. ఎన్నికల విధుల్లో సుమారు 2,60,000 మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి చెందిన 15,000 మందికి పైగా సిబ్బంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా పోస్టల్ బ్యాలెట్ పంపుతారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దివ్యాంగులు, వయోవృద్ధులు 12D దరఖాస్తు ఫారం నింపి రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన వారు స్థానిక ఎన్నికల సంఘ అధికారులను సంప్రదించి 12D దరఖాస్తు నింపి బ్యాలెట్ ను పొందవచ్చునని ఎన్నికల సంఘం చెబుతోంది.